టోటల్ జూన్ 26 దాకా మూసేద్దాం. మళ్ళీ కలికితో ఓపెన్ చేద్దాం. మళ్ళీ అటు కలికి అయిపోయిన వెంటనే మూసేద్దాం. మళ్ళీ ఓజీకి ఓపెన్ చేద్దాం. మళ్ళీ పుష్పకు ఓపెన్ చేద్దాం. దేవరాకు ఓపెన్ చేద్దాం. డైరెక్ట్ పండగకు ఓపెన్ చేద్దాం. అది డిసిషన్ తీసుకుందాం. అంతే తప్ప మేము చిన్న సినిమాలు చెయ్యము, లేకపోతే మేము ఈ సినిమాలు తప్ప ఆడుతాము చెప్పండి, తప్పలేదు. కానీ మీరు 10 రోజులు థియేటర్లు లేవు, షోలు పడుతున్నాయి. ఎప్పుడైనా నేనే రిలీజ్ చేసే ప్రతినిధి 2 400 థియేటర్లు చేస్తే 400 థియేటర్లు షోలే పడట్లేదు. ఇది థియేటర్ సినిమా తప్పు కాదు, సినిమా చాలా బాగుంది. కానీ ప్రేక్షకుడు ఎలక్షన్ అడావర్డ్లో పడిపోయాడు, ఎలక్షన్ ప్రచారాల్లో ఉన్నాడు కనుక ప్రేక్షకుడు థియేటర్కి జనాలు రావట్లేదు. అది మన ఆగవక్కటి అడక్క అదే పరిస్థితి ఉంది, కృష్ణమ్మ అదే పరిస్థితి ఉంది, అన్ని సినిమాలు అయ్యే పరిస్థితి ఉన్నాయి. నేను ఎగ్జిబిటర్ ఏదో నేను మామూలుగా నేను బాగుందని చెప్పట్లా. కానీ ఈ నిర్ణయం 4 నెలలు ముందు తీసుకొని ఉంటే బాగుండు కదా. ఇప్పుడు మీరు ఎవరికి పర్మిషన్ అడగకుండా ఆల్ ఆఫ్ ది సడన్ మళ్ళీ థియేటర్లో పబ్లిసిటీ కొట్టుకుంటే మీరు సినిమా ఆపుతానంటానికి ఆంతర్యం ఏంటి? ఇది 100% రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకం. కాబట్టి మీరు థియేటర్స్ అన్ని ఓపెన్ అవ్వాలి. మళ్ళీ మీరు 10 రోజులని ఆంతర్యం ఏంటి? 25వ తారీఖు నాడు దిల్రాజు గారి సినిమా ఉంది కాబట్టి, ఆ సిరీస్ గారి అబ్బాయి సినిమా ఉంది కాబట్టి, అప్పుడు కానీ ఓపెన్ చేయకపోతే శాశ్వతంగా మీ థియేటర్లు మూతపడిపోతే నా భయం కూడా మీకు ఉంది. భయంతో మీరు బతుకుతున్న భయం కూడా మీకు ఉంది. మీరు జూన్ 26 దాకా ఎందుకు? మీరు మనకి 25 తర్వాత ఏమొచ్చేస్తే సునామీలు మనకి ఏమొస్తే కలెక్షన్ చెప్పండి. 25 ఒక సినిమా ఉంది, 31 లేదు మళ్ళీ మూసేస్తామా? జూన్ 7 లేదు మళ్ళీ మూసేస్తామా? 14 లేదు మూసేస్తామా? జూన్ 27 తప్ప సినిమాలు లేవు కనుక మనం మూస్తే 26 దాకా ముయ్యండి, అందరూ మూసేద్దాం. కానీ ఒకరు ఓపెన్ చేసి ఒకరు మూస్తే ఆ కంటెంట్ ఆ నిర్మాత ఎలా నష్టం? ఆయన చిన్న నిర్మాత అయినా పెద్ద నిర్మాత అయినా డబ్బు పెట్టుకుని తీస్తున్నాడు కదా సినిమా. ఆ నిర్మాతను నష్టపెట్టడం కరెక్టా? కష్టమో నష్టమో మనం ఒక ఎగ్జిబిటర్గా మనం బాధపడ్డాం, 4 నెలల నుంచి కష్టాలు పడుతున్నాం, రెంట్లు కడుతున్నాం, మన సినిమా షోలు పడట్లేదు. వాస్తవమే. మీరు అందరితో పాటు ఉండాలి తప్ప మేము సపరేట్ యూనియను, మేము సపరేట్ అసోసియేషను, మేము సపరేట్ ఒక రాష్ట్రం అని ఉండకూడదు. రాష్ట్రాలు వేరవ్వచ్చు కానీ సినిమా ఫీల్డ్కి రాష్ట్రాలు వేరు కాలేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీగానే ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం 2 రాష్ట్రాల మీద ఆధారపడి ఉంది. కర్ణాటక మీద ఆధారపడి ఉంది, ఎంటైర్ ఇండియా మీద ఆధారపడి ఉంది. పాన్ ఇండియా అని ఇప్పుడు కొత్తగా వచ్చేసింది. కాబట్టి దయచేసి మీరు తెలంగాణలో ఏదైతే అనుకుంటున్నారో అసోసియేషన్ ముందు ఇమ్మీడియట్లీ వెనక్కి తీసుకోవాలి. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయాలి. అలాగే ఛాంబర్లో ఏర్పాటు చేయాలి, జాయింట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలి, కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలి. అందరం జాయింట్గా కూర్చుందాం. మీ బాధని మాకు అర్థమైంది, మీ కష్టాన్ని మాకు అర్థమైంది. అలాగే మా నిర్మాత బాధని, మా నిర్మాత కష్టాన్ని అర్థం చేసుకుందాం. అలాగే సగటు ఎగ్జిబిటర్ కూడా ఆంధ్ర సీడెడ్ ఎగ్జిబిటర్లు కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకోండి. మల్టీప్లెక్స్లో కూడా మన మనుషులే, మన వాళ్ళు ఉన్నారు. 5 టికెట్లు ఆక్యుపెన్సీలో ఉన్నారు, సినిమా షో వేస్తున్నారు. నష్టాల్లో ఉన్నాం, అది వాస్తవం. పెద్ద సినిమాలు రాకపోవడం వాస్తవం. ఎలక్షన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కొన్ని సినిమాలు అండర్ ప్రొడక్షన్ ఉండడం అవ్వచ్చు. కానీ మనం భరించి బతుకుతున్నాం కనుక మీరు ఒక్కరే ఆపేస్తే సినిమా ఇండస్ట్రీ ఆగదు. మొత్తం ఆగితే సినిమా ఇండస్ట్రీ ఆగుతుంది. క్యూబ్ రేట్లు పెరిగిపోయి, యూఎఫ్ఓ రేట్లు పెరిగిపోయి, డిజిటల్ రేట్లు పెరిగిపోయి, పబ్లిసిటీ అన్నీ పెరిగాయి. కానీ మీరు ఒక్కరు ఆగితే ఇండస్ట్రీ ఆగుతుందా? కనుక దయచేసి మీరు థియేటర్లు ఇమ్మీడియట్లీ రీఓపెన్ చేయాలి, అనౌన్స్ చేయాలి. విజేందర్ రెడ్డి గారు మీకు తెలుసు, అన్నీ తెలుసు మీకు, మేము వేరేగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు విభజించి పాలించొద్దండి. మీరు ఆంధ్ర తెలంగాణ సీడెడ్ మీ కోఆర్డినేషన్లో అన్నింటిలో మీరు ఉన్నారు. మీరు ఈసీ మెంబర్గా ఉన్నారు, ప్రతి దాంట్లో మీరు ఉన్నారు. మీరు మమ్మల్ని అందరినీ కూడా సంప్రదించకుండా, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సీడెడ్ ఎగ్జిబిటర్లను సంప్రదించకుండా, డిస్ట్రిబ్యూటర్లు సంప్రదించకుండా, ప్రొడ్యూసర్లను సంప్రదించకుండా మీరు ఎలా ఆల్ ఆఫ్ ది సడన్ ఒక అసోసియేషన్ నిర్ణయం తీసుకుంటుంది? తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ గారు, ఆయన ఒక మెజార్టీ థియేటర్స్ ఉన్నాయి, సిరీస్ గారు మెజార్టీ థియేటర్స్ ఉన్నాయి. పెద్దలు వాళ్ళైనా చెప్పాలి కదా. మళ్ళీ 25 ఎలా ఓపెన్ చేస్తారు అంటే మీరు 25 ఓపెన్ చేస్తారంటే మేము 25 దాకా ఆగాల.